హాయ్ వ్యూవర్స్. ఇంతకు పూర్వము నక్షత్ర స్వభావాలు, నక్షత్రాల గురించి మరియు నక్షత్ర అధిదేవతల గురించి, అశ్విని నక్షత్రం గురించి ఇంతకు పూర్వము తెలియజేశాను. ఇప్పుడు ఈ వీడియోలో వివాహం కాని వారికి వివాహం అహోటకు చక్కటి పారాయణ గురించి తెలియచేస్తున్నాను. వివాహం కాని వారు ఎవరైనా దుర్గా ఆలయం నందు కానీ లేదా దుర్గా పార్వతి చిత్రపటముల యందు కానీ ముందు కూర్చొని వారు ఆ పటములను పూజించి వివాహం కావాలని సంకల్పించుకొని ప్రాతకాలమనే 11 సార్లు తులసి కవచమును 41 రోజులు పారాయణ చేసిన ఎడల ఏ కారణం చేత అయినా వివాహము ఆటంకాలు ఉన్న తొలగిపోయి ఆ వివాహము శీఘ్రమే జరుగుతుంది. ఈ విధముగా పారాయణ చేసిన ఎడల శీఘ్రముగా వివాహము జరుగుతుంది.